Here we go. Jaipur, match number 15. కర్నూలు నైట్స్ వర్సెస్ కాకినాడ క్రాకెన్ మధ్యలో ఈ మ్యాచ్ ని చాలా రసవత్తరంగా మార్చడానికి ప్లేయర్స్ రెడీ అయిపోయారు. వాళ్ళ మూవ్స్ మీతో పంచుకోవడానికి మేము రెడీ అయిపోయాం. నాతో పాటు ఉన్నారు సాయి ప్లీజ్. పల్లెటి బ్రహ్మారెడ్డి చూస్తున్నాం ఇక్కడ. ఈ టోర్నమెంట్లో మొత్తంగా 33 రైడ్స్ చేస్తే 29 రైడ్ పాయింట్లు సాధించాడు. 87.9 స్ట్రైక్ రేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నాడు. కాకినాడ క్రాకెన్ కి మాత్రం ఈరోజు గెలుపు అనివార్యం. పృథ్వీ ఈరోజు కనుక వాళ్ళు గెలవలేదంటే టోర్నమెంట్ పైన ఆశలు వదిలేసుకోవచ్చు. ఇక్కడ కాకినాడ క్రాకెన్ TV umpire, Kurnool Knights challenge, one defender out of bound. Our decision, one defender not out. Please review. సో ఇక్కడ రివ్యూకి వెళ్ళారు. ఎస్, ఫస్ట్ నుంచే అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాకినాడకి. కాబట్టి ఫస్ట్ లోనే రివ్యూ అంటే మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మరి ఆ రివ్యూ సక్సెస్ అవుతుందా? ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప రివ్యూకి వెళ్ళరు సాయి, దట్ టు ఫస్ట్ రైడ్. ఎస్, రైడర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అక్కడ క్యాప్టెన్ రివ్యూకి వెళ్ళాడు. అండ్ లాబీలోకి ఏమైనా ఎంటర్ అయ్యాడా? డిఫెండర్ లాబీలోకి వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది పృథ్వీ ఒక యాంగిల్లో. ఎస్, లాబీలోకి అయితే వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అక్కడ లైన్ పూర్తిగా క్రాస్ చేశాడు ఆ డిఫెండర్. ఒకవేళ టచ్ పాయింట్ లేకపోయినా ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే లభించే అవకాశం ఉంటుంది ఇక్కడ కర్నూలు నైట్స్కి. మాత్రం ప్రెషర్ పెడుతున్నారు ఫస్ట్ రైడ్ నుంచి కర్నూలు నైట్స్ కాకినాడ క్రాకెన్స్ పైన. ఇక్కడ రేడర్ చూసుకోలేదు, కానీ వెనకుండే టీం ఏదైతే ఉంటుందో ఎస్ లాబీలోకి వెళ్ళాడు. రివ్యూకి వెళ్దాం డిస్కస్ చేసుకున్నారు. Review successful, rider safe, bonus plus 1 point, Kurnool Knights, jersey number 11 out. Captain, your review return. ఎస్, జెర్సీ నెంబర్ 11 ని అవుట్ గా ప్రకటించారు. అండ్ ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది. దీంతో 2 పాయింట్లతో బోనీ కొట్టింది ఇక్కడ కర్నూల్ నైట్స్. వాట్ ఏ స్టార్ట్ పృథ్వీ. ఒక్కొక్క పాయింట్ సరిపోవట్లేదు దేవసేన. మాకు 2 కావాలి అనుకున్నారేమో. మొదలు పెట్టడమే 2తో మొదలు పెట్టారంటే నాకు తెలిసి ఈ స్కోర్ ఎక్కడి వరకు వెళ్తుంది. ఈరోజు స్కోర్ బోర్డ్ హీట్ ఎక్కుతుందా? కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఫస్ట్ రైడ్ జెర్సీ నెంబర్ 16 కాకినాడ క్రాకెన్ నుంచి సింగంపల్లి అవినాష్. మరి సింగంలా గర్జిస్తాడా? నో 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 నో, ఇదొక ఎంటీ రైడ్. కానీ ఇది సరిపోదు కర్నూలు నైట్స్ కి. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ గాడిలో పడ్డారు. ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చాలా స్పీడ్ ఉంటున్నారు. బోనస్ దొరికితే మాత్రం ఇంకొక పాయింట్. యుగేందర్ పాయింట్ తీసుకెళ్లేలాగా ఆగేలా లేడు కదా అబ్బాయి అసలు. కాకినాడ క్రాకెన్స్ నుంచి రైడ్కి వచ్చాడు ఇక్కడ శివప్రసాద్. ఈరోజు ఖచ్చితంగా సింగంపల్లి అవినాష్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది ఇక్కడ శివప్రసాద్ ఈ టోర్నమెంట్లో 15 రైడ్స్ చేస్తే 8 రైడ్ పాయింట్లు సాధించాడు ఇప్పటివరకు. 53.3 రైడ్ స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ రైడ్ పాయింట్స్ పర్ మ్యాచ్ 2 ఉన్నాయి. ఆ పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కాకినాడ క్రాకెన్స్కి కనుక విజయాన్ని అందించాలంటే శివప్రసాద్. బట్ ఒక ఎంటీ రైడ్ ద్వారా వెనుదిరి గడుపుతుంది. ఈ మ్యాచ్ లో కర్నూలు నైట్స్ గెలిచిందంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో బుల్డోజర్ పెట్టి కదిపినా సరే ఆ టీంని ఎవ్వరు కదపలేరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ అయిపోతుంది విన్తో. ఇక బ్రహ్మారెడ్డి మొత్తంగా చూసుకుంటే రేట్ పాయింట్స్ 31 ఉన్నాయి. రేట్ స్ట్రైక్ 91% అంటే తన ఆట ఎంత స్పీడ్ గా ఉందో, ఎంత కరెక్ట్ గా ఉందో తెలుస్తుంది. ఇది కాకినాడ క్రాకెన్ కి. పృథ్వీ ఒకటి గమనిస్తే ఈ మ్యాచ్ లో చాలా ఎర్లీగా డూ ఆర్ డై రైడ్ చూసాం. బట్ డూ ఆర్ డై రైడ్ లో సక్సెస్ సాధించాడు
ఇన్ ప్లేయర్ పైన అటాక్ చేసినట్టు కనపడుతోంది. 1 point. ఒక పాయింట్ అయితే లభించింది. Jersey number కెప్టెన్ 1 శ్రీకాంత్ out. కర్నూలు నైట్స్ ని ముందుండి లీడ్ చేసినటువంటి డిఫెండర్, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ శ్రీకాంత్ ని అవుట్ చేసుకువెళ్ళాడు ఇక్కడ రైడర్. క్లెవర్ మూవ్ అని చెప్పాలి. స్ట్రాటజికల్ గా కూడా ముందుంది ఇక్కడ కాకినాడ క్రాకెన్ ఈ రోజు పృథ్వీ. కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా మనం ఇరు జట్ల ఆటలో చూసాం, కానీ ఆ స్పీడ్ సరిపోదు, ఇంకా కావాలి. డిఫెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కర్నూలు నైట్స్ లో బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మనోడు తక్కువడు కదా అసలు. ఎక్కడా కూడా ఛాన్స్ ఇస్తే చాప చుట్టేస్తాడు. ఎస్ అనుకున్నట్టుగానే ఇదే చెప్పుకున్నాం. ఇలాంటి ట్యాకిల్స్ వస్తే మాత్రం Kraken. క్రాక్ చేస్తాయి. ఎస్ ఇప్పుడు దాదాపుగా డిఫెన్స్ లో కూడా రంగం సిద్ధమైపోయింది సాయి. ఎస్ శ్రీకాంత్ చాలా తెలుగుగా యాంకిల్ హోల్డ్ ఇనిషియేట్ చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ యాంకిల్ హోల్డ్ కి సపోర్ట్ లభించింది అక్కడ. పలారామకృష్ణ కార్నర్ పొజిషన్ లోకి వెళ్ళి ఆడడం జరుగుతుంది. జనరల్ గా తను కవర్ డిఫెండర్. లెఫ్ట్ కార్నర్ శ్రీకాంత్ అవుట్ చేశారు కాబట్టి తను వెళ్ళి లెఫ్ట్ కార్నర్ లో ఆడుతూ ఉన్నాడు. శివప్రసాద్ పాయింట్ సాధిస్తాడంటే లేదన్నాడు. రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి వాట్ అటాక్ అక్కడ డబుల్ యాంకిల్ హోల్డ్ చేశాడు. తర్వాత టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద డిఫెన్స్, దాంతో సక్సెస్ అయింది టాకిల్. శివప్రసాద్ బయటికి వెళ్తాడు అండ్ కెప్టెన్ శ్రీకాంత్ బయటకు వచ్చేస్తాడు. మ్యాట్ పైకి వచ్చేస్తాడు. రీ ఎంట్రీ ఆఫ్ శ్రీకాంత్ పృథ్వీ. ఎస్ ఇక్కడ యుగంధర్ ని చూస్తున్నాం. మ్యాచ్ అయితే స్మూత్ గానే ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే అంత డిఫరెన్స్ లేదు. ఈ ట్యాకిల్ కూడా జరిగిపోతే మరోసారి Bonus point. కాక మొదలవుతుంది. Kurnool Knights. బోనస్ పాయింట్ అయితే లభించింది అక్కడ కర్నూలు నైట్స్ కి. కర్నూలు నైట్స్ మాత్రం ప్రతి ఒక్క రైడ్ లో యాక్షన్ చేస్తున్నారు పృథ్వీ. ఏ రైడ్ ని కూడా వాళ్ళు వేస్ట్ చేయట్లేదు. ఎంటీ రైడ్స్ అస్సలు కనపడట్లేదు కర్నూలు నైట్స్ నుంచి. ఫస్ట్ నుంచి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ టాకిల్ మిస్ ఫైర్ అయిందా? పాయింట్ లభించిందంటే లేదన్నారు రిఫరీ. రైడర్ అవుట్ అయిపోయాడు. కాకినాడ క్రాకెన్ కి మరొక రైడర్ దూరం అయిపోయాడు. ఇక్కడ రివ్యూకి ఏమైనా వెళ్తారంటే ఎస్ రివ్యూ వెళ్ళబోతున్నారు. ఇక్కడ కాకినాడ క్రాకెన్ సవాల్ చేస్తున్నారు రిఫరీ డిసిషన్ ని. మా రైడర్ అవుట్ కాదు, డిఫెండర్స్ అవుట్ అని చెప్పేసి. రివ్యూ సక్సెస్ అయితే మాత్రం 2 పాయింట్లు లభిస్తాయి పృథ్వీ. Captain, please come. What is your challenge? Rider save 2 points. Please. TV umpire, Kakinada Kraken challenge. Rider save 2 points. Our decision, rider out. Please review. ఎస్ పృథ్వీ, యాక్షన్ రీప్లే చూస్తే కనుక టచ్ చేశానని చెప్పి రైడర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బట్ టచ్ కాకుండా లాబీలోకి వెళ్తే మాత్రం రైడర్ని అవుట్గా పరిగణిస్తారు. టచ్ అయిందా? శ్రీకాంత్ పైన టచ్ చేశాడా రైడర్ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్గా కనపడుతూ ఉంది. మేబీ నాకెందుకు ఇక్కడ జెర్సీకి టచ్ అయింది అనిపిస్తుంది సాయి. దట్టు చాలా క్విక్ గా వెళ్ళాడు. ఒకవేళ ఆ డాష్ కొట్టినా కూడా ఇది కాకినాడకి ఫేవర్ గా వెళ్ళబోతుంది అనేది నా అంచనా. మరి మీరేమంటారు సాయి? బట్ లాబీలో కాంటాక్ట్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పృథ్వీ. లాబీలో కాంటాక్ట్ కోల్పోతే కనుక ఖచ్చితంగా రైడర్ని అవుట్గా పరిగణిస్తారు. మరి ఈ యాంగిల్లో చూద్దాం ఒక్కసారి ఏం జరిగిందో, కాంటాక్ట్ ఉందో లేదో. ఫస్ట్ అయితే హ్యాండ్ టచ్ చేశాడా? హ్యాండ్ టచ్ చేశానని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఈ యాంగిల్ నుంచి అయితే క్లియర్గా కనపడట్లేదు పృథ్వీ. మరొక యాంగిల్ ఏమైనా ట్రై చేస్తే టీవీ ఎంపైర్ బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ తర్వాత డాష్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ని కూడా తోసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. అప్పుడు Review successful. Rider save 2 points. Kakinada Kraken ఎస్ అనుకున్నట్టుగానే 1 and 8 out. Captain. అక్కడ జెర్సీ టచ్ అయింది ఫస్ట్ హ్యాండ్ టచ్ లో. ఇమ్మీడియట్ గా మిడ్ లైన్ కి వెళ్లే ప్రయత్నంలో తొందరపడ్డాడు కర్నూలు నైట్స్ ప్లేయర్. దీంతో 2 పాయింట్లు సమర్పించుకున్నారు. గేమ్ లోకి వచ్చింది కాకినాడ క్రాకెన్. నిజంగానే వాటే రేడ్ ఇది, చాలా స్పీడ్ ఉన్నాడు. Yes. రివ్యూ ఉంది ఇంకా కాకినాడకి. అక్క యుగంధర్, ఎంటీ రేట్స్ చూస్తున్నాం తిని నుంచి మనం ఈరోజు. మరి ఈ రేట్ ఏమైనా పాయింట్ ఇస్తుందా అంటే Bonus point. Kurnool Knights.
ఎస్ బోనస్ కరెక్ట్ మాత్రం తీసుకుంటారు. ఎస్ కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్పాలి పృథ్వీ. ఇది బోనస్లు మీరు పాయింట్స్ తెస్తూ ఉంటే కనుక స్కోర్ డిఫరెన్స్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. మరింత ప్రెషర్లోకి నెట్టేశారు ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి. సరైనటువంటి టైంలో అక్కడ ఫ్రంట్ హోల్డ్ చేశాడు అక్కడ, దాంతో ఊపిరాడలేదు రైడర్కి, బయటికి వెళ్ళిపోయాడు. రైట్ కార్నర్ నుంచి సరైనటువంటి టైంలో సరైనటువంటి ట్యాకిల్ అది. అండ్ ఆ రైడ్లో అవుట్ అయింది ఎవరు? టాప్ రైడర్ ఆఫ్ కాకినాడ క్రాకెన్ అవినాష్. సింగంపల్లి అవినాష్ని అవుట్ చేశారు ఇక్కడ పృథ్వీ. సో ఇది ఖచ్చితంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి వాళ్ళకి. ఇక్కడ చూసుకుంటే అదిరిపోయే ట్యాకిల్. వా, Right out, 1 point. ఇది అద్భుతం అసలు. బ్రహ్మారెడ్డిని ట్యాకిల్ చేయడం అంటే నిజంగానే కాకినాడ గొప్ప ప్లాన్ తో వచ్చిందని చెప్పాలి. ఎక్కడ టైం ఇవ్వలేదు, కుదురుకునే టైం ఇవ్వలేదు రేడర్ కి. సూపర్ ఫ్రంట్ హోల్డ్ అది. ఉక్కు సంఖ్యలలో పడేసారనిపించింది నాకైతే. మొదలైంది వేట. ఇక్కడ హీట్ కూడా పెరుగుతుంది మ్యాట్ మీద. కాకినాడ క్రాకెన్ 5 పాయింట్లు, అలాగే కర్నూలు నైట్స్ 8 పాయింట్లు. మరోసారి కాకినాడ పాయింట్లు కొల్లగొట్టిందంటే Kurnool Knights. ఓహో, ఎస్ ఒక పాయింట్ అయితే లభించింది అక్కడ Wait, Raider. కర్నూలు నైట్స్ కి. రామకృష్ణ పవర్ కి నిలవలేకపోయాడు రైడర్ గంగబాబు, దాంతో అవుట్ అయిపోయాడు అక్కడ. మనం చూస్తున్నాం టో టచ్ చేసే ప్రయత్నం, బట్ ఆ తర్వాత రామకృష్ణ లెఫ్ట్ కార్నర్ నుంచి క్విక్ గా వచ్చి డాష్ కొట్టాడు, దాంతో అవుట్ గా వెనుదిరిగాడు అక్కడ. Yes, ఇక్కడ ఏం జరిగింది? 2 పాయింట్లు లభించాయి అక్కడ కర్నూలు నైట్స్ కి. 2 points. తిరుగు లేదనిపించాడు Kurnool యుగంధర్, Knights. మాత్రం దుమ్ము లేపేస్తున్నాడు Jersey పృథ్వీ. number 5 and 11 out. సో కర్నూలు నైట్స్ బ్యాచ్ మొత్తం మ్యాట్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు అసలు సిసలైన టెన్షన్ కాకినాడ క్రాకెన్ కి. మరి అవినాష్ ఏం చేస్తాడు? స్కోర్ బోర్డ్ లో ఆ డిఫరెన్స్ నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. కాకినాడకి వల పన్నుతున్నారు, ఉచ్చేస్తున్నారు. 1 point. Kurnool Knights. మొదలైపోయింది వాళ్ళ దాడి, మొదలైంది. సాయి, అసలు ఆ దాడిని తట్టుకోవడం నాకు తెలిసి నా కాకినాడకి దాదాపుగా కత్తి మీద సావ లాంటిది. వాళ్ళు ఎందుకంటే రేడింగ్ లోను డిఫెన్స్ లోను రెండిట్లోనూ కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. సో మరి ఇప్పుడు కాకినాడ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి, కొత్త వ్యూహాలు ఏంటి? డిఫెన్స్ లో అటాకింగ్ గేమ్ ఆడకూడదు, కానీ అటాక్ చేశారు ఇక్కడ. సెంటర్మెన్ గా ఉన్నటువంటి డిఫెండర్ వాట్ అటాక్ అది యాంకిల్ హోల్డ్ చేశాడు. ఆ తర్వాత డిఫెన్స్ నుంచి సపోర్ట్ లభించింది, చుట్టేశారు రైడర్ ని. సూపర్ ట్యాకిల్ జరిగింది, దాంతో 2 పాయింట్లు లభించబోతున్నాయి. లీడ్ తగ్గబోతుంది పృథ్వీ. ఈ రోజు పెల్లేటి బ్రహ్మారెడ్డికి గట్టిగా మ్యాప్ వేసినట్టున్నారు. నిన్నటి దాకా ఆడిన ఆట చాలు, ఈ రోజు మేము ఆడి చూపిస్తామని చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తున్నారు. కానీ ఈ రోజు కూడా బ్రహ్మారెడ్డి వరుసగా సూపర్ 10 చేస్తే హ్యాట్రిక్ అయి ఉండేది. కానీ నాకు తెలిసి కాకినాడ వాళ్ళ ఛాన్స్ ఇచ్చేలా లేరు. ఎక్కడో వీక్నెస్ పట్టుకున్నారు సాయి. ఎక్కడో ఒక పాయింట్ లో బ్రహ్మారెడ్డిని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది బలంగా స్కెచ్ చేసినట్టున్నారు. నిన్న మొత్తం టీవీ చూసే ఉంటారు వీళ్ళు. ఎస్ కబడ్డీలో కూడా చాలా మార్పులు వచ్చాయి పృథ్వీ. వీడియో అనాలిసిస్ చేస్తూనే ఉన్నారు. ఎస్ అక్కడ పాయింట్ లభించింది కాకినాడ క్రాకెన్ కి. కంబ్యాక్ శంఖారావాన్ని పూరించడం స్టార్ట్ చేశారు ఇక్కడ కాకినాడ క్రాకెన్. ఉప్పాడ బీచ్ లో ఉప్పెన లేవబోతుంది, అతి త్వరలో కంబ్యాక్ ఇవ్వబోతుంది కాకినాడ క్రాకెన్. సో రివ్యూకి అయితే వెళ్తున్నారు. Captain, what is your challenge? No touch point. No touch point. Please then. TV umpire, Kurnool Knights challenge, no touch point. Our decision, rider safe, 1 point. Jersey number 14 out. Please review. మా హెడ్ మాస్టర్, రివ్యూ హెడ్ మాస్టర్ వచ్చారు. ఈయన అడిగారంటే చాలా సాలిడ్ గా ఉంటుంది ప్రశ్న. టీవీ అంపైర్ కూడా అమ్మో జాగ్రత్తగా చూడాలి కొంచెం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఇక్కడ గంగబాబు మాత్రం పిట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా ఉంది రేడ్. అసలు ఎంత స్ట్రెచ్ చేస్తున్నాడంటే తనకుండే పర్సనాలిటీకి మొత్తం తనకుండే స్కిల్స్ అన్నీ కూడా వెపన్స్ లా యూజ్ చేస్తున్నాడు ఆపోజిట్ టీం మీద. జెర్సీ నెంబర్ 14 కి టచ్ పాయింట్ ట్రిగర్ చేశాడా, ఏం చేశాడు కానీ మరి ఎక్కడ టచ్ అయింది? ఎస్ ఎక్కడ నాకు తెలిసి నీ ప్యాడ్కి టచ్ అయినట్టు క్లోజ్గా వెళ్ళింది. ఖచ్చితంగా నీ ప్యాడ్ టచ్ అయితే మాత్రం అది ఆ సెన్స్
డిఫెండర్ కూడా తెలుస్తుంది కాబట్టి మరి ఇది కాకినాడకి ఫేవర్‌గా వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఎస్ ఎంత రామకృష్ణ. ధీమాగా నుంచున్నాడు. జెర్సీ ఎస్ నంబర్ 14 యెస్ అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు కాబట్టి మేబీ సాయి ఇది కాకినాడకి ఫేవర్ అవ్వచ్చేమో. ఎస్ కాకినాడకి ఫేవర్ అవ్వచ్చు. అది కూడా లీడింగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ అయినటువంటి రామకృష్ణని అవుట్ చేశానని చెప్తున్నాడు ఇక్కడ. సో నీకు బ్యాండేజ్ ఉంది కాబట్టి ఆ బ్యాండ్ పైన ఏమైనా టచ్ చేస్తే సెన్స్ అవ్వలేకపోవచ్చు రామకృష్ణ. దీంతో ఛాలెంజ్ చేశారు ఇక్కడ కాకినాడ. అక్కడికి మాకు పాయింట్ లభించిందని. Sir, review successful. Sir? Okay, sir. Thank you. Review successful. No touch point. Captain, your review written. ఎస్ సార్ సంథింగ్ హ్యాపెండ్. ఎస్ ఎస్ కానీ ఆ నీ ప్యాడ్‌కి టచ్ అయింది అనుకున్నాం కానీ ఇక్కడ క్లాష్ ఎక్కడొచ్చిందంటే సాయి, మనం అనుకున్నది మనకు కనిపించింది నీ ప్యాడ్‌కి టచ్ అయింది అనుకున్నాం. కానీ గంగబాబు మాత్రం జెర్సీ టచ్ అయిందని చెప్పాడు. జెర్సీకి అయితే నో ఛాన్స్ అక్కడ చాలా గ్యాప్ ఉంది. అందుకే రివ్యూ కోల్పోయారు. స్కోర్స్ చూసుకుంటే దాదాపు 5 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ. మరి ఈ 5 పాయింట్స్ డిఫరెన్స్ ని 1 వర్సెస్ 4 లో కాకినాడ ఏమన్నా చేస్తుందంటే ఛాన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే బ్రహ్మారెడ్డి లాంటి మరతెట్టేస్తే మన పరిస్థితి ఏంటి అనుకున్నారేమో రైడర్స్. సైలెంట్ గా ఎంటీ రైడ్ ఇది. ఎస్ ఈరోజు కాకినాడ అక్కడికేం మాత్రం రెడ్డి ఇక్కడ చూడు నిన్ను ట్యాకిల్ చేస్తామన్నంత ఈజీగా ట్యాకిల్ చేసేస్తున్నారు బ్రహ్మారెడ్డిని. ఎస్ ఇక్కడ బోనస్ అటెంప్ట్ చేశాడు. గంగబాబు మాత్రం వరుసగా పాయింట్స్ సాధించాలని ఈగర్తో ఉన్నాడు. Bonus point. ఎస్ బోనస్ పాయింట్ లభించింది పృథ్వీ. ఎక్కడ దాచారయ్యా ఇన్ని రోజులుని? అసలు ఈ బుల్లెట్ ని ఎక్కడ దాచారు అంటున్నాను. ఏమన్నా బోనస్ వాళ్ళ మీదకి వెళ్ళి బోనస్ తీసుకురావడం అంటే ధైర్యం అనే చెప్పాలి. మరి అది జెర్సీ నెంబర్ 19 అయిపోయింది ఇక్కడ. Runner set. 1 point. యుగంధర్కి దొరికితే ఇక అంతే సంగతులు. 12 out. యుగంధర్ మాత్రం ఈరోజు అద్దరు కొడుతున్నాడని చెప్పాలి. గంగాబాబు మరొకసారి రైడ్కి రావడం చూస్తున్నాం. యంగ్స్టర్ నుంచి ఈ కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవచ్చు పృథ్వీ. జనరల్గా యంగ్స్టర్స్ ఎవరైనా సరే రైడ్కి వెళ్ళడానికి భయపడతారు. బట్ ఇలా రైడ్కి వెళ్తేనే మీరు స్టార్గా అవతరించే అవకాశం ఉంటుంది మీకు. వరుసగా 3వ రైడ్ అండ్ ఈ రైడ్లో కూడా పాయింట్ సాధించాడు అక్కడ ఇన్ ప్లేయర్ నుంచి. అనవసరమైనటువంటి ట్యాకిల్ పృథ్వీ. అది అసలు అటెంప్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రశాంత్ లేదు. అనవసరమైనటువంటి ట్యాకిల్ అది. కాదు యాక్చువల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే గంగాబాబు ఒక్కడే ఉన్నాడు అటు సైడ్ పాయింట్లు తీసుకెళ్తున్నాడు. మనోడిని వేసేస్తే కథ కంచికి మనం విజయానికి అనుకున్నారేమో. కుదరదుగా, ఎందుకంటే గంగబాబు ఆగట్లేగా. అవునవును, వాడు వచ్చినాక మారుద్దాం. మన కాయిన్స్ తక్కువ వస్తాయి అప్పుడు. ప్రశాంత్ను శ్రీకాంత్ ఇద్దరిని మారుస్తాము. అది నాకు అర్థమైంది, నీ పాయింట్ రాలేదని. ఇద్దరిని మారుద్దాము. వాడికి రైడ్ వెళ్ళటం లేదా, వానికి రైడ్ వెళ్ళటం లేదా అర్థమవుతుంది. పాయింట్స్ మనకు కనీసం ఒక 20 పాయింట్లు లీడ్ పెట్టి కొట్టాలి మ్యాచ్ మనం. ఇది అర్థమైంది కదా. వామ్మో. అప్పుడు మన టాప్ పొజిషన్ నుంచి రాకోకుండా వెళ్తాము. నీ పైన సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకే లేదు, ఓ నిమిషం ఆడు. ప్రశాంత్ వస్తేనే ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేస్తా. పిల్లల్ని చంపేస్తారా? ఘోరం ఇది. 20 పాయింట్ల డిఫరెన్స్ లో కొట్టాలి అనే అంత కాన్ఫిడెన్స్ ఉందంటే అట్లీస్ట్ వాళ్ళు మినిమం స్ట్రాటజీతో రెడీగా ఉన్నారనిపిస్తుంది నాకైతే. సో మరి చూద్దాం ఆ 20 పాయింట్ల లీడ్ లోకి తీసుకెళ్తారా కాకినాడ క్రాకెన్. ట్యాకిల్స్ చూసుకుంటే 32 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో సక్సెస్ఫుల్ మాత్రం ఎంత అయినాయి అంటే 38% మాత్రమే అక్కడ రేటింగ్ ఉంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు, ఎందుకంటే అక్కడే పాయింట్స్ అన్ని పోతున్నాయి కాబట్టి. శివప్రసాద్ రైడ్కి వచ్చాడు. పాయింట్ సాధిస్తాడా? ప్రస్తుతానికి 4 పాయింట్లు లీడ్లో కనిపిస్తుంది కర్నూలు నైట్స్. ఇందాక కోచ్ చెప్పారు 20 పాయింట్లతో కొట్టాలి. అవసరమైతే ప్లేయర్స్ని చేంజ్ చేద్దామన్నారు, కానీ చేంజ్ ఏం అవసరం లేదు. ఇక్కడ మేమున్నాము, మేము దూసుకుపోతాం, ట్యాకిల్ చేస్తా ఉన్నారు డిఫెండర్స్. ఖచ్చితంగా ఇదైతే ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్.
బాక్ లైన్ బయట పృథ్వీ. కానీ రేడన్ కూడా మెచ్చుకోవచ్చు సాయి, ఎందుకంటే తన స్ట్రగుల్ చూసావా, ఆ ముందు నుంచి బ్లాక్ చేశారని చెప్పి రెండు కాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నాయని అలా కూడా ప్రయత్నించాడంటే Knights. అసలు బ్యూటీ బ్యూటీ. Please back. నాకైతే చాలా బాగా నచ్చింది, Please come. రేడర్ స్ట్రగుల్ నచ్చింది నాకు చాలా చాలా బాగా. ఎందుకంటే ఆబ్వియస్లీ కర్నూలు నైట్స్ Jersey number 1. వాళ్ళ డిఫెన్స్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకునేది ఏమి ఉండదు. ఇక్కడ నీ పెయిన్ అని చెప్పాడు ఇందాడ, మనకి ఏదైతే టైం అవుట్ ఉందో కోచ్ కి నీ పెయిన్ వస్తుందంటే సరే సబ్స్టిట్యూట్ చేస్తా, In. కాసేపు ఓపిక పట్టన్నాడు. ఆ కాసేపు అయిపోయింది కాబట్టి రెస్ట్ ఇస్తున్నారు శ్రీకాంత్ కి. కానీ శ్రీకాంత్ చాలా చాలా రిస్క్ అని చెప్పాలి నాకు తెలిసి లెఫ్ట్ ఇన్ లో. ఎస్, శ్రీకాంత్ లేకపోతే కనుక స్ట్రాటజికల్ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది కర్నూలు నైట్స్ నుంచి. బట్ కోచ్ ఏం ఆలోచించి సబ్స్టిట్యూషన్ చేశారని మనం చూడాలి. బ్రహ్మారెడ్డి రైడర్ గా చూస్తున్నాం, టాప్ రైడర్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ కర్నూలు నైట్స్. కొండారెడ్డి పురుష్ లాంటి పర్ఫార్మెన్స్ చూసాం ఈ రైడర్ నుండి. పాయింట్ ఏమైనా సాధించాడా? రన్నింగ్ హ్యాండ్ టచ్ కి ట్రై చేశాడు. ఇక్కడ శ్రీకాంత్ ప్లేస్ లోకి సబ్స్టిట్యూట్ అయి That is it. 1 Mukesh point. ఇచ్చాడు. Kurnool Knights. Jersey number 13 out. ఎన్ని రివ్యూలు మ్యాచ్ లో అసలు. Captain, please come forward. What is your challenge? Rider out. TV umpire. Kakinada Kakan challenge. Rider out. Our decision. Rider safe. 1 point. Please review. బ్రహ్మారెడ్డి మాత్రం టచ్ అయింది అంటున్నాడు, వేరే డిఫెండర్ మాత్రం టచ్ కాలేదని రివ్యూకి వెళ్ళారు. ఇక్కడ కాకినాడ క్రాకెన్ ఛాలెంజ్ చేస్తున్నారు రెఫరీ డెసిషన్ని. ఎస్, ఫుట్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు, లెగ్స్ని ఎక్స్టెండ్ చేశాడు, ఆ తర్వాత చేతిని కూడా ఎక్స్టెండ్ చేసి హ్యాండ్ టచ్ సాధించారంటున్నాడు. జెర్సీ నెంబర్ 13 లెఫ్ట్ కార్నర్ ఆఫ్ కాకినాడ క్రాకెన్ మీద పాయింట్ సాధించానన్నాడు. ఇన్ఫ్యాక్ట్ రైట్ కార్నర్ పైన పాయింట్ సాధించానని చెప్తున్నాడు. సో ఏం జరిగిందో చూద్దాం. ఈ యాంగిల్ నుంచి అయితే క్లారిటీ వ్యూ లభించట్లేదు పృథ్వీ. మేబీ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ టీవీ ఎంపైర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన కరెక్ట్ డిసిషన్ చెప్పే అవకాశం ఉంటుంది. లేదు అంటే నా కంటితో చూస్తే నాకు ఏమనిపించింది అంటే లేదనిపించింది, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది. చూద్దాం మరి, పెద్ద ఆయన ఎలాగో డెసిషన్ చెప్తాడుగా ఇప్పుడు టీవీ ఎంపైర్. Okay, sir. Thank you. Review unsuccessful. Rider safe. 1 point. Kurnool Knights. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కుట్టిందిలే బుల్ పిట్ట. ఎస్, చూసారు కదా, మేం కూడా చాలా సీరియస్ మోడ్ లోకి టెన్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాం. Please. సో ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే బీభత్సంగా పడుతున్నాయి. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ కూడా హాలిడేస్ అనౌన్స్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మరి. కానీ మన ఎంటర్టైన్మెంట్, మన యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ఎంటర్టైన్మెంట్ కి మాత్రం అస్సలు బ్రేక్స్ ఉండవు, అవధులు ఉండవు. ఎందుకంటే చూసారు కదా గంగబాబు వాటర్ ఛాంపియన్. Rider out. నువ్వు అవుట్ అయిపోయినా పర్లేదు కానీ Kurnool Knights. కాకినాడ షిప్ లో ఎవరైనా తోపు లాంటి కెప్టెన్ నుండి ముందు నడిపిస్తున్నాడు ఈ టైంలో అంటే అది గంగబాబు అనే చెప్పాలి. Rider wait, please back. తన స్ట్రెంగ్త్ కి మించి ఆడుతున్నాడు. కర్నూలు నైట్స్ లాంటి టీం ని ఢీ కొట్టాలంటే, వాళ్ళ కోర్టులో అడుగు పెట్టాలంటే మాత్రం చాలా దమ్ము, ధైర్యం, స్కిల్స్ అన్ని ఉండాలి. అన్ని చూస్తున్నాం మనం గంగబాబు నుంచి. ఆల్అౌట్ ప్రమాదంలో ఉంది కాకినాడ క్రాకెన్, ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చూసాం మనం. Kurnool Knights. All out. దీంతో ఆల్అౌట్ అయిపోయింది, మొట్టమొదటి ఆల్అౌట్. నాకు తెలిసి కోచ్ చెప్పినట్టుగా 20 పాయింట్ల లీడ్ లో పెట్టాలి మన టీం ని. 20 పాయింట్ల లీడ్ తో మనం కొట్టబోతున్నాం అని చెప్పే మాట గట్టిగా తీసుకున్నట్టున్నారు కర్నూలు నైట్స్. Rider wait. ఎస్, Rider, వాళ్ళ please కాన్ఫిడెన్స్ కి మెచ్చుకొచ్చాయి. back. Wait. ఎస్, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఒక మ్యాచ్లో భీమవరం గార్డియన్స్ని ఇలాంటి లీడ్తోనే ఉండి వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. బట్ కాకినాడ క్రాకెన్స్ని మాత్రం ఈరోజు ఏ మాత్రం తక్కువ అంచనా వేసిన కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్రి మహేష్
one of the star players from Kakinada Kraken, one of the star raiders from Kakinada Kraken రైడ్కి వచ్చాడు ఇక్కడ. తేల్చాలి ఈ టోర్నమెంట్లో మొత్తంగా 29 రైడ్స్ చేస్తే ఇక్కడ ట్యాకిల్ అయితే చేసేశారు. రామకృష్ణ లాంటి స్టార్ డిఫెండర్స్ ఉన్నటువంటి టీంతో మీరు పోటీకి వెళ్తున్నారంటే మీ స్కిల్ అల్టిమేట్ ఉండాలి. ఎస్, రామకృష్ణ నుంచి ఫ్రంటల్ బ్లాక్ అండ్ బ్యాక్ నుంచి డిఫెండర్స్ నుంచి సపోర్ట్, చక్కటి చైన్ ప్లస్ ఫ్రంటల్ బ్లాక్. అది పృథ్వీ మనోడు ఎంత భయంకరమైన ప్లేయర్ అంటే వర్రి మహేష్ లాస్ట్ మ్యాచ్ లో 16 రేట్ పాయింట్స్ తీసుకున్నాడు. రేట్ స్ట్రైక్ రేట్ వచ్చి 79 ఉంది. అలాంటివన్నీ ట్యాకిల్ చేశారంటే వాళ్ళ బలం ఏంటో తెలుస్తుంది. యుగేందర్ ని చూసుకుంటే టోటల్ రేట్ పాయింట్ 7 ఉన్నాయి. సో రైడింగ్ స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, 85.7. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ప్రతిసారి ఆ రైట్ కార్నర్ మీదకి వెళ్తున్నారు. ఎస్, ఒక మంచి ప్లేయర్ బయటకు వెళ్ళిపోయాడు ఈ రేట్ తో. ఎస్, టో టచ్ ద్వారా అక్కడ అవుట్ చేసుకొచ్చాడు. చక్కటి స్కిల్ ఎగ్జిక్యూషన్, అది స్కార్పెన్ కి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. శివప్రసాద్ రైడర్ గా చూస్తున్నాం. కాకినాడ క్రికెట్ నుంచి అండ్ వచ్చి రాగానే రైట్ కార్నర్ పైన కిక్ అటెంప్ట్ చేసి పాయింట్ అయితే సాధించాడు. ఇక్కడ నిస్సహాయ పరిస్థితిలో ప్రస్తుతానికైతే సాయిరామ్ మ్యాట్ వదిలేక తప్పదు. ఇక్కడ రీప్లే యాక్షన్ చూస్తే యాంకిల్ హోల్డ్ చేద్దాం అనుకున్నాడు, బట్ స్విఫ్ట్ గా యాక్షన్ ఉండింది. శివప్రసాద్ ఖచ్చితంగా ఇది మాత్రం టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది పృథ్వీ మ్యాచ్ కి. పిల్లి మొగ్గ తెలుసా సాయి? పిల్లి మొగ్గ అంటారు. అలా పాయింట్ తీసుకుని ఒక పిల్లి మొగ్గతో అవతలికి వెళ్ళాడు. ఇక్కడ శివ నుంచి జెర్సీ నెంబర్ 5 నుంచి అదిరిపోయే నడుం పట్టు, దాన్ని ఏమంటారు? ఫ్రంటల్ హోల్డా లేదంటే బ్యాక్ హోల్డా సాయి? బ్యాక్ హోల్డ్, అది చాలా చక్కగా చేశాడు. అక్కడ నడుం పట్టు, ఉడుం పట్టు, ఎక్కడా కూడా ఎసగదు అంటారు చూసారా? అంటే ఎక్కడా కూడా ఛాన్స్ లేకుండా చాలా అద్భుతంగా ఏదో మల్లెపూల మాల కడుతున్నట్టు అనిపించింది నాకైతే. సూపర్ ట్యాకిల్, అది భలే ఉంది చూడడానికి కూడా. మెల్లమెల్లగా స్కోర్ పెరుగుతుంది. ఇక్కడ ట్యాకిల్ అవుతాడా? వామో, నిజంగానే చాలా వైల్డ్ ట్యాకిల్. అది సింగిల్ గా ఇనిషియేట్ చేశాడు, అది కూడా వర్రి మహేష్ మీద. ఓ మై గాడ్, వాట్ ట్యాకిల్ సాయి ఇది. వర్రి మహేష్ అయినా సింగంపల్లి అవినాష్ అయినా ఎవరైనా సరే తగ్గేదే లేదంటున్నారు. రాయలసీమ పౌరుషం చూపిస్తున్నారు. ఎస్, అక్కడ లెఫ్ట్ కార్నర్ రామకృష్ణ స్విఫ్ట్ గా వచ్చి ఫ్రంటల్ బ్లాక్ చేశాడు. దాంతో ఛాన్సే లేదు అక్కడ రైడర్ కి. ఇక్కడ పల్లెటి బ్రహ్మారెడ్డి రైడ్ కి వచ్చాడు. వచ్చినాగానే లెఫ్ట్ కార్నర్ ని అవుట్ చేసుకుంటూ పాయింట్ తీసుకెళ్లిపోతాడు. యాంకిల్ హోల్డ్ మిస్ ఫైర్ అయింది. కాకినాడ క్రికెట్ కెప్టెన్ శ్రీనివాస్ నుంచి చూశాడు, చెక్ చేశాడు. ఇందా నుంచి ట్యాకిల్ చేస్తున్నారు మమ్మల్ని రేడ్కి వచ్చిన ప్రతిసారి అనుకున్నాడు. ఏదైతే అదే లోపలికి వెళ్ళిపోయాడు. ఎస్, వచ్చాడు గంగా బాబు వచ్చాడు పాయింట్ తీసుకువెళ్ళాడు. ఈ ప్లేయర్ అయితే చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు మనల్నే కాదు, నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్ చూస్తున్న తెలుగు ప్రజలందరినీ కూడా గంగాబాబు మాత్రం ఆకట్టుకుంటున్నాడు. అసలు ఎంత క్యూట్ రైడ్, అది టెక్నిక్ ని యూజ్ చేసుకుంటున్నాడు. ఎటు వెళితే ఈజీగా మిడ్ లైన్ కి వెళ్ళగలం అనేది చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. బాగుంది ఈ కూత. యుగంధర్ రైడ్ కి వచ్చాడు. లోన్ వారియర్ అండ్ ఆ లోన్ వారియర్ ని కూడా పడగొట్టేశారు. వాట్ అటాక్ అది లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ నుంచి సింగంపల్లి అవినాష్. నాకు రైడింగే కాదు డిఫెన్స్ కూడా చేయడం వచ్చన్నాడు. యాంకిల్ హోల్డ్ ద్వారా అవతల ఉన్నటువంటి రైడర్ ని బయటికి పంపించేశాడు. ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది పృథ్వీ. సింగంపల్లి అవినాష్ మాత్రం రైడర్ పైన విరుచుకుపడ్డాడు. యాంకిల్ హోల్డ్ ద్వారా అవుట్ చేసేసాడు. అండ్ రైడర్ కూడా అక్కడే కుప్పకూలిపోయాడు. సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ సపోర్ట్ వచ్చింది, దాంతో టాకిల్ సక్సెస్. సాయి, నువ్వు అబ్జర్వ్ చేసా లేదో, ఈ రోజు మనం వర్రి మహేష్ మాత్రం ఖచ్చితంగా కాకినాడ క్రాకర్ ని ముందుండి నిలబెడతాడు అనుకుంటే మాత్రం లేదు. ఇక్కడ ఇంకో హీరో పుట్టుకొచ్చాడు కాకినాడ క్రాకర్ నుంచి. అతనే నన్ అదర్ దాన్ గంగబాబు, గంగ పుత్రుడు. కాకినాడ తీరాన పుట్టిన ఒక గొప్ప కబడ్డీ యోధుడిలా కనిపిస్తున్నాడు. నాకు తెలిసి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనిపిస్తుంది సాయి నాకైతే తనకి. టైం అవుట్ తీసుకున్నారు. కోచ్ స్పీచ్ ఏంటో
ఇప్పుడు क्या విందాం. खेल रहे हो, डबल लीड होगी यार. उनका कॉर्नर है ना, लेफ्ट कॉर्नर डम्मी है, मार भाज भाज के टेक है. रेड रे चाल चेक करके मार दो यार. मैच अपना ये भी टाइट हो जाओ बेटे, ठीक है, कुछ नहीं बिगड़ा, हो जाओ टाइट, ठीक है. शाबाश, बहुत बढ़िया बेटे, टाइट हो जाओ. కాకినాడ క్రకెన్ కోచ్ సచేందర్ మహిళ మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లెఫ్ట్ కార్నర్ డమ్మి వెళ్ళి అటాక్ చేయండి, పాయింట్ తీసుకొచ్చేయండి, మ్యాచ్ మందే అంటున్నారు. బట్ కాకినాడ క్రకెన్ ఈ స్ట్రాటజీని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఎస్ పల్లెటి బ్రహ్మానందరెడ్డి రైడ్కి వచ్చేసాడు. ఎస్ పల్నాటి బ్రహ్మనాయుడులా విరుచుకుపడుతున్నాడు ఇక్కడ మ్యాట్ పైన పల్లెటి బ్రహ్మారెడ్డి. ఈరోజు మొత్తం 6 రైడ్లు చేస్తే 6 రైడ్ పాయింట్లు, 100% రైడ్ స్ట్రైక్ రేట్ ఉంది. ట్యాకిల్ చేశారు, పడగొట్టేశారు Radar out. Point. కాకినాడ కెప్టెన్ Kakinada. శ్రీకాంత్. Target. వాట్ ట్యాకిల్ అది. దాంతో ఇంజురీ ఏమైనా అయిందా పృథ్వీ? కానీ స్ట్రాంగ్ ప్లేయర్, మేబీ జెస్ నెంబర్ 6ని తక్కువ అంచనా వేయకూడదు. చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి కబడ్డీలో ఫిజికల్ గేమ్ కాబట్టి చిన్న చిన్న ఇంజ్యూరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. నాకైతే మ్యాచ్ తేడా కనిపిస్తుంది. కాకినాడ క్రాకెన్ 17 పాయింట్లు, కర్నూలు నైట్స్ 24 పాయింట్లతో చాలా ఉత్కంఠగా నడుస్తుంది. మ్యాచ్ మొత్తం నెమ్మదిగా మార్చుకుంటూ వెళుతున్నాడు కాకినాడ క్రాకెన్. సింగంపల్లి అవినాష్ ఇప్పటి వరకు 10 నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడ్ చూడలేదు మనం. ఈసారి ఏమన్నా చూస్తామంటే ఎస్, తన దగ్గర స్పీడ్ ఉంది కానీ అది కావాల్సినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అన్నట్టుగా ఈ రేట్ మనం చూసాం. Kraken. Jersey సో number. గంగబాబుకి 8. సపోర్ట్ ఉంటే, ఓ మై గాడ్, ఇక్కడ ఏదైనా ఇంజూరీ జరిగిందా? ఎస్, సాయిరామ్ తిను కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ రీప్లేలో చూస్తే డబల్ థై హోల్డ్ చేద్దాం అనుకున్నాడు, బట్ క్లియర్ ఎస్కేప్, క్లెవర్ ఎస్కేప్ ఫ్రమ్ సింగంపల్లి అవినాష్. దాంతో ఆల్ అవుట్ అంచులకు వెళ్ళిపోయింది. ఇక్కడ యుగంధర్ రైడ్కి రాబోతున్నాడు. ఎస్ యుగంధర్ ఈరోజు కర్నూలు Outside. నైట్స్కి Change the coach. టాప్ రైడ్గా ఉన్నాడు. అండ్ హాఫ్ టైం అయింది, 2 టీంలు కూడా కోచ్ చేంజ్ అవ్వబోతున్నాయి పృథ్వీ. ఇందు మూలంగా తెలియజేయమేమనగా 50 మంది తెలుగు ప్రజానికానికి సగం టైం అయిపోయింది. మ్యాచ్ చెప్పలేం, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. మీరు కూడా చెప్పలేరు, ఎందుకంటే ఆట మారింది, చెడుగుడు కూడా మారింది. ఇక మ్యాచ్ సమరీ చూసుకుంటే కర్నూలు నైట్స్ 24 పాయింట్లు ఫస్ట్ హాఫ్ అయ్యే టైంకి, కాకినాడ క్రాకెన్ 16 పాయింట్లతో ఉన్నారు లీడర్ బోర్డులో. రేట్ పాయింట్స్ చూసుకుంటే కర్నూలు 13, కాకినాడ 9. అలాగే ట్యాకిల్ పాయింట్స్ చూసుకుంటే దాదాపుగా సరి సమానంగానే ఉన్నారు. కర్నూలు 8 పాయింట్స్, అలాగే కాకినాడ 7 పాయింట్లతో. ఇక ఆల్ అవుట్స్ మాత్రమే తక్కువయ్యాయి. కాకినాడకి ఒక్క ఆల్ అవుట్ కూడా లేదు, కానీ కర్నూలు మాత్రం 2 ఆల్ అవుట్స్ చేయడంతో ఆ లీడ్ కనిపిస్తుంది సాయి. సక్సెస్ఫుల్ రైడ్ చూసుకుంటే 19 రైడ్లు చేస్తే కర్నూలు నైట్స్ 10 రైడ్లో విజయం సాధించారు. అలాగే 19 రైడ్స్ చేసినటువంటి కాకినాడ క్రకెన్ 8 రైడ్లో మాత్రమే విజయం సాధించారు. 16 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే కర్నూలు నైట్స్ 8 ట్యాకిల్స్లో విజయం సాధించారు. అలాగే 13 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే కాకినాడ క్రకెన్ కేవలం 6 ట్యాకిల్స్లోనే విజయం సాధించారు. డూ ఆర్ డై రైడ్స్లో కూడా కాకినాడ క్రకెన్ ఒక పాయింట్ సాధిస్తే ఇప్పటి వరకు ఒక్క డూ ఆర్ డై రైడ్ కూడా చేయలేదు ఇక్కడ కర్నూలు నైట్స్. అండ్ డూ ఆర్ డై రైడ్ పాయింట్స్ కూడా చాలా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి రైడ్ డిసైడ్ చేస్తున్నారు కర్నూలు నైట్స్. రీప్లే చూసుకుంటే సింగంపల్లి నక్కా యుగంధర్ మాత్రం ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్ పృథ్వీ. ఆడతారనుకున్న వాళ్ళందరూనేమో డమ్మీ అయిపోయారు. ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ టోటల్ 8 రేట్ పాయింట్స్ ఏ విధంగా తీసుకున్నాడో తన స్కిల్స్తో, తన స్పీడ్తో చూస్తున్నాం మనం రీప్లేలో. ఇంకొక 2 పాయింట్లు తీసుకుంటే సూపర్ 10 అవుతుంది. కాబట్టి సూపర్ 10తో పాటు టీమ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కోచ్ చెప్పేశాడు 20 పాయింట్లు ఉండాలి మనకి, అర్థమైందా? ఆ గ్యాప్ రావాలి, ఆ గ్యాప్తో గెలవాలి అని కొంచెం గంభీరంగానే చెప్పాడు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే కర్నూలు నైట్స్ అందరూ కూడా ఆయన కోచ్లా కాకుండా ఒక ప్లేయర్లా, ఒక ఫ్రెండ్లా సజెషన్స్ ఇచ్చాడు. అది బాగా నచ్చింది. ఇటుపక్క కాకినాడ క్రాకెన్ నుంచి చూసుకుంటే ఏం లేదు, లెఫ్ట్ సైడ్ డమ్మీ, మీకెందుకు మీరు వేసేయండి అని ఆయన కూడా. సో కోచెస్ ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటుంది ట్రీట్మెంట్.
మరి సెకండ్ హాఫ్ సినిమా చూద్దామా? ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి దీంట్లో, ఎన్ని టర్న్స్ ఉంటాయి, ఎన్ని సస్పెన్సెస్ ఉంటాయి. కొదవే ఉండదు, చాలా లోతు ఉంటుంది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఎస్ గంగబాబు ఎంతని చెప్పమంటావు గంగబాబు? ఈ రోజు One point. నీ కోసం, నీ గురించి, నీకే చెప్పడానికి మాటలు కూడా దొరకట్లేదు నాకైతే. గంగబాబు మాత్రం ఈరోజు అద్దరగొట్టేసినాడు కాకినాడ అక్కడికే నుంచి. ఇప్పుడు రైడ్కి వెళ్ళేది ఎవరు? యుగంధర్. పాయింట్ ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టాప్ రైడర్గా ఉండి లీడ్ చేస్తున్నాడు. 7 రైడ్ పాయింట్లు సాధించాడు కర్నూలు నైట్స్కి. ఇప్పుడు పాయింట్ సాధించడం కీలకం. బట్ ఇక్కడ లాక్ చేసి పడేశారు. 1+2 దాంతో 3 points. సౌండ్ లేదు అక్కడ. కాకినాడ, లెఫ్ట్ కార్నర్ Jordan. చైన్ తో వచ్చాడు. All out. దాంతో టాకిల్ సక్సెస్ అయింది. దాంతో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సంపాదించుకుంది కాకినాడ క్రకెన్. దాంతో లీడ్ కాస్త తగ్గుతోంది. సచేందర్ మహిళ ఏం చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్. ఏంటి ఎంత ఆట ఎక్కడ దాశారు స్వామి కాకినాడ క్రాకెర్ను? చైనీస్ లాగేశారుగా. ఏంటి 8 పాయింట్లు ఆల్రెడీ స్కోర్ చేసిన ప్లేయర్ ని. ఇది మనం ఎక్కడ చూడలేదు. ఇదే కదా మనకు కావాల్సింది. ఎస్ గంగబాబు గురించి అయితే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సాయి మరి చెప్పంటావా? చెప్పండి. అతను కూతకెళ్తూ ఉంటే ఒక గాలి పుడుతుంది సార్, దానికి ఎదురెళ్ళొద్దండి. కాకినాడ క్రాకెన్ జెర్సీ నంబర్ 7 అవుట్. ఎస్ కార్తిక్ అయితే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎస్ గంగబాబు బాక్ లైన్ బయట ఫుట్ వచ్చేస్తే పాయింట్ దొరికేస్తుంది. తన ఎక్స్టెన్షన్ ఎంత బాగుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పృథ్వీ సబ్స్టిట్యూషన్ అయితే జరుగుతోంది కర్నూలు నైట్స్ నుంచి. డిఫెండర్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా? 20 అవుట్ 4 ఇన్. డిఫెండర్ అయితే మారినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు టెన్షన్ మొత్తం కర్నూలు నైట్స్ కోటలో ఉంది. మరి కాకినాడ ఆట అలా ఉంది కాబట్టి వ్యూహాలు మారుస్తున్నారు. యుగంధర్ ఈ రైడ్ తో ఏమైనా మ్యాజిక్ చేసుకుని సూపర్ 10 అందుకుంటాడా? లేదంటే సూపర్ 10 అయితే ఏంటి, 15 అయితే ఏంటి? డల్లింగ్ మాకు కావాల్సింది పాయింట్ అని కాకినాడ క్రాకెన్ మరోసారి అద్భుతమైన టాకిల్ స్కిల్స్ ని కనబరుస్తారంటే ఎస్ ఇక్కడ ఓహో That is it. Bonus plus 1 point. Karnool. మరోసారి టాప్ రేడర్ అనిపించుకున్నాడు. తక్కువ అంచనా వేశారు, దాంతో పాయింట్ కోల్పోయారు కాకినాడ క్రాకెన్. మెల్లమెల్లగా మ్యాట్ పై బలం పెరుగుతుంది. ఇంకొక ఆల్అౌట్ చేస్తే మాత్రం అందుకోగలుగుతారు కర్నూలు నైట్స్ ని. వచ్చాడు ఇందాక నుంచి చూస్తున్నాం వర్రి మహేష్. ఇప్పటి వరకు తను ఆడిన ఆటలో మనం ఏం మాత్రం తన స్థాయికి తగ్గ ఆట చూడలేదు. మరి ఈ రేట్ లో ఏమన్నా జెర్సీ నెంబర్ 11 కాకినాడ క్రాకెన్ కి అద్భుతమైన పాయింట్స్ ఇస్తాడంటే లేదు. ఈ రోజైతే మొత్తం డల్ గా హాఫ్ షేడ్ లో కనిపిస్తున్నాడు సాయి నాకైతే. సాయిరామ్ నుంచి చక్కటి ట్యాకిల్ ఎగ్జిక్యూషన్, అది యాంకిల్ హోల్డ్ చేసినటువంటి టైమింగ్ ని మనం మెచ్చుకోవచ్చు. రైడర్ ని లోపలికి రాణించారు. బోనస్ చేసేటువంటి లెగ్ తోటి లీడింగ్ లెగ్ ని పైకి లేపి ట్యాకిల్ చేయడం చూసాం. దాంతో సక్సెస్ఫుల్ ట్యాకిల్ అది కర్నూలు నైట్స్ నుంచి. దుర్గా ప్రశాంత్ రైడ్కి వెళ్ళబోతున్నాడు కర్నూలు నైట్స్ నుంచి. సబ్స్టిట్యూషన్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చారు కోచ్ కర్నూలు నైట్స్. ఫ్రెష్ గా వచ్చాడు. మరి ఏం చేస్తారు? పాయింట్ ఇచ్చి పంపిస్తారా లేదంటే బెంచ్ పైకి పంపిస్తారా? ఓ మై గాడ్, ఎస్ డైరెక్ట్ బెంచ్ ఎక్కిచ్చేసారు. బెంచ్ పైకి పంపించడం కాదు కదా. ఉంది చాలా ఆట దాచిపెట్టారు నాకు తెలిసి. తీస్తారు, మెల్లమెల్లగా తీస్తున్నారుగా. ఎస్ ఉప్పాడ బీచ్ లో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తడం స్టార్ట్ చేశాయి అక్కడ. ఎస్ కమ్ బ్యాక్ కింగ్స్ గా మనం భీమవరం గార్డియన్స్ ని అభివర్ణించుకుంటాం. బట్ ఈ రోజు మాత్రం కాకినాడ క్రాకెన్స్ వాళ్ళని మరిపిస్తున్నారు కమ్బ్యాక్ లో. అండ్ కమ్బ్యాక్ శంకరాబాన్ని ఇంకా గట్టిగా పోరాడాడు ఇక్కడ సింగంపల్లి అవినాష్ నుంచి. క్విక్ పాయింట్ అది వెళ్ళి రాగానే పాయింట్ సాధించాడు సాయిరామ్. ఏ డిఫెండర్ అయితే వాళ్ళ రైడర్స్ ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ డిఫెండర్ ని ఇక్కడ పట్టుకొచ్చేసాడు సింగంపల్లి అవినాష్. అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ సాయిరామ్ ని పట్టుకొచ్చేసాడు. ఏ మాత్రం ఛాన్సే లేదు ఇక్కడ కర్నూలు నైట్స్ కి మాత్రం ఈ రోజు. సింగం అంటే చిన్నోడే వేటకొచ్చాడే.
అవినాష్. ఎస్, అందరూ ఫామ్ లోకి వస్తున్నారు మెల్లమెల్లగా. మనకి రెండు టీంలు ఫామ్ లోకి రావడమే కావాలి సాయి. ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి? శివప్రసాద్ ని సబ్స్టిట్యూట్ చేశారు. మ్యాట్ మీద ఉన్నాడు, మరి ఏమైంది? పాయింట్ తీసుకున్నాడా? బోనస్ పట్టుకెళ్ళాడా? నక్కా యుగేందర్ బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తీసుకొస్తున్నాడు. కానీ ఇప్పుడు కాకినాడ డిఫెన్స్ పెరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్త పడ్డాడు అనిపిస్తుంది నాకైతే. జెర్సీ నెంబర్ 18 మరి మ్యాచ్ ని ఎలా తీసుకెళ్తాడు ముందుకి? శ్రవణ్ కుమార్ ఫస్ట్ రైడ్కి రావడం చూస్తున్నాం. సబ్స్టిట్యూషన్ ద్వారా ఈ ప్లేయర్ని ఇన్ చేశారు ఇక్కడ కాకినాడ క్రకేన్ జట్టు. ఏమైనా డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతాడా? గంగాబాబు తరహాలో పాయింట్స్ సాధించగలుగుతాడా? అండ్ పృథ్వీ, మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్టయితే చాలా మంది రైడర్స్ ఉంటున్నారు కాకినాడ క్రకేన్లో. సమరసింహారెడ్డిని చూసాం, సింగంపల్లి అవినాష్ని చూసాం. డ్యూరింగ్ ద రైడ్ నో కోచింగ్ అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ అంపైర్. సో ఎస్, చాలా తక్కువ గ్యాప్ కనిపిస్తుంది మనకి. కాకినాడ ఒక స్టేజ్ లో దాదాపుగా 13 పాయింట్లు వెనకబడి ఉంటే ఇప్పుడు కేవలం 4 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉంది. ఇన్ఫాక్ట్ మనం జరిగిపోయిన మ్యాచ్ లో కూడా కాకినాడ ఫస్ట్ హాఫ్ లో లీడ్ లో ఉన్నప్పటికీ కర్నూలు నైట్స్ దాన్ని డామినేట్ చేసి మ్యాచ్ విన్ అయింది. ఇది మ్యాజిక్. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బాసు. ఎన్నన్నీ మనం గెస్ట్ చేయగలం చెప్పు? కబడ్డీ అందుకే బ్యూటిఫుల్ గేమ్ చేస్తాడా ఈ రోజు? మ్యాజిక్ ఫిగర్ చూడబోతున్నాడా? వాహ్, మంచి ప్లేయర్ నే పట్టుకున్నాడు. ठीक है, टाइम 8 मिनट रह रही। उसने उन योगेंद्र ने बोनस क्यों दो? अंकल तो ठाई ले लो, खा तो ट्राई तो ले लो, बोनस क्यों दे रहे हो? ठीक है, सब बेटे टाइट हो जाओ, मैच अपना ही है। ठीक है, गुड, सब बहुत बढ़िया बेटे, शाबाश। ఎస్, మ్యాచ్ మందే అంటున్నారు కోచ్. యుగంధర్ కి బోనస్ ఇవ్వద్దు, టై హోల్డ్ చేసి బయటికి పంపించేసేయండి, మ్యాచ్ మందే, ఏ మాత్రం తగ్గేదిలా అంటున్నారు సచేందర్ మహిళ. కంబ్యాక్ అయితే బాగా ఇచ్చారు పృథ్వీ. 4 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఒక రైడర్ తర్వాత ఇంకొక రైడర్ సూపర్ స్టార్స్ కి జన్మభూమిగా మారింది ఇక్కడ కాకినాడ క్రకేన్స్ రైడింగ్ లో మాత్రం. నాకు తెలిసి సైడ్ ట్యాకిల్ అవుతుంది అనుకుంటున్నా సాయి నేను. ఎందుకంటే పక్కా ప్లాన్ తో ఉన్నారు, తెలిసిపోయింది నాకు ముందే. మామూలుగా ఉండదు మా కాకినాడ అవుతుంది. పంపేశారు, పెద్ద రైడర్ ని బయటికి పంపేశారు. సో ఇప్పుడు ప్రెషర్ మొత్తం కర్నూలు నైట్స్ మీద ఉంటుంది. రిప్లై లో చూడొచ్చు కోఆర్డినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. జెర్సీ నెంబర్ 8 శ్రవణ్ కుమార్, 20 సెకండ్లలో ఎన్ని పాయింట్లు తీసుకొస్తావో నీ ఇష్టం, కానీ మ్యాచ్ మాత్రం 3 పాయింట్ల డిఫరెన్స్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు కాకినాడ ఆశలు మొత్తం నీ మీదే ఉన్నాయి. టైం చూసుకుంటే 12 నిమిషాలు ఉంది. డోంట్ వరీ, మ్యాచ్ లో చాలా 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 మలుపులు దాగున్నాయి. ఎక్కడి లీడ్ 13 పాయింట్ల డిఫరెన్స్ నుంచి 3 పాయింట్ల డిఫరెన్స్ కి తీసుకురావడం అంటే నిజంగానే సెకండ్ హాఫ్ లో వాట్ ఎ కమ్ బ్యాక్ కాకినాడ క్రాకెన్. పల్లేటి బ్రహ్మారెడ్డిని చూస్తున్నాం రైడర్గా. పల్లేటి బ్రహ్మారెడ్డి మాత్రం ఈరోజు ఆఫ్ కలర్గా కనిపిస్తున్నాడు. తన ట్రూ కలర్స్లోకి రావాల్సినటువంటి టైం ఇది. తను కనుక తన ట్రూ కలర్స్లోకి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక తిరగకూడదు కర్నూలు నైట్స్కి. బట్ రైడర్ అవుట్ అయ్యాడు, సెల్ఫోర్ట్గా వెనుతిరిగాడు. బాడీ మీద కంట్రోల్ ఉండాలి, మైండ్ మీద కంట్రోల్ ఉండాలి, మన పవర్ మీద కంట్రోల్ ఉండాలి, స్పీడ్ మీద కంట్రోల్ ఉండాలి, ప్రతి ఒక్క విషయం మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే ఇలానే జరుగుతుంది పృథ్వీ. రైడర్ అవుట్గా వెనుతిరుగుతున్నాడు అక్కడ. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే 14 పాయింట్లేమో కాకినాడ క్రాకెన్ కుంటే 24 పాయింట్లు వచ్చేసి కర్నూలు నైట్స్ కుండేది. కానీ ఇప్పుడు స్కోర్ చూడండి. ఇక్కడ గంగబాబు సూపర్ 10. సిద్ధంగా ఉండండి సెలబ్రేషన్ కి టీమ్మేట్. వా 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 వాట్ ఏ కిక్ యార్. సారీ కూడా చెప్తున్నాడు. నా ఇంటెన్షన్ కేవలం పాయింట్ కోసం మాత్రమే డూడ్ అంటున్నాడు. అబ్బబ్బబ్బా, జెర్సీ నంబర్ 18 ముద్దు వస్తున్నాడు ప్లేయర్. అసలు ఆ కిక్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆపోజిట్ లో ఉన్న పర్సన్ హైట్ ని గానీ పర్సనాలిటీని గానీ చూసి జడవట్లేదు, మెరవట్లేదు. అదిరిపోయింది ఆట కాకినాడ క్రాకెన్ నుంచి. 1 పాయింట్ మాత్రమే డిఫరెన్స్ అయ్యి. ఒక్క పాయింట్ మాత్రమే డిఫరెన్స్, బట్ ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్ళిపోయింది.
డిఫెండర్ వచ్చాడు రైడ్ కి కార్నూల్ నైట్స్ నుంచి. పల్లా రామకృష్ణని టాకిల్ చేసేశారు. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ శ్రీనివాస్ నుంచి ఎక్స్ట్రాడినరీ టాకిల్ అది. లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేసి లీడింగ్ డిఫెండర్ ఆఫ్ కార్నూల్ నైట్స్ రామకృష్ణ అయితే టాకిల్ చేసేశారు ఇక్కడ. లీడింగ్ డిఫెండర్ అండ్ కెప్టెన్ ఆఫ్ కాకినాడ క్రాకెన్ శ్రీనివాస్ పృథ్వీ. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా లభించాయి కాకినాడ క్రాకెన్. ఏమైనా కంబ్యాక్ ఇది. దాంతో 2 పాయింట్ల లీడ్ లో కూడా వెళ్ళిపోయింది ఇక్కడ కాకినాడ క్రాకెన్. డిఫెన్స్ అంతా కూడా విరుచుకు పడింది. ఈ కోస్తా టీమ్స్ రెండు కూడా కంబ్యాక్ ఇవ్వడంలో వాళ్ళే ధీటని మరోసారి ప్రూవ్ చేసుకున్నాయి. అటు భీమవరం గార్డియన్స్ కావచ్చు, ఇప్పుడు కాకినాడ క్రాకెన్ 2 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిందంటే నాకు తెలిసి వర్రే మహేష్ కూడా ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా అది కాకినాడకి బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ నిరాశపరుస్తున్నాడు మహేష్. ఇది తన ఆట కాదు, వర్రే మహేష్ చూపించాల్సిన ఆట కాదు ఇది. ప్రతిసారి సేమ్ మిస్టేక్. మనం చూసుకుంటే 2 times or 3 times టాకిల్ చేయబడ్డాడు సేమ్ ప్లేస్ లో. రైట్ కార్నర్ కి వెళ్ళడంతో ఆ వీక్నెస్ తెలిసిపోతుంది. మరి రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగిందా అంటే బ్రహ్మారెడ్డి మాత్రం క్విక్ గా వెళ్ళి పాయింట్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ. టైం లేదు, టైం గడిచిపోతుంది. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి ఇక్కడ 2 టీంలు కూడా. క్విక్ గా వెళ్ళి రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా కవర్ డిఫెండర్ పైన అటాక్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడ బ్రహ్మారెడ్డి, టాప్ రైడర్ ఆఫ్ కర్నూల్ నైట్స్. గంగబాబు రైడ్కి వచ్చాడు ఈరోజు. ఆల్రెడీ 10 పాయింట్లు సాధించాడు పృథ్వీ. టాప్ రైడర్గా ఉన్నాడు. కాకినాడ క్రాకెన్ మాత్రం రైడర్ తర్వాత రైడర్ని తయారు చేస్తూనే ఉన్నారు పృథ్వీ. సమరసింహారెడ్డి, సింగంపల్లి అవినాష్, గంగబాబు, వాట్ ఏ రైడర్స్. నాకు ఈ మ్యాచ్ చూస్తూ ఉంటే కుందేలు తాబేలు కథ గుర్తు వస్తుంది సాయి. సర్లే మనం లీడ్ లో ఉంటాం, 20 పాయింట్లు కోచ్ చెప్పాడు కదా, వచ్చేస్తాయి అనుకుని చాలా తాయితీగా కూర్చున్నారు కర్నూలు నైట్స్. కానీ ఇక్కడ ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోకుండా చిన్న అడుగులు వేసుకుంటూ మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా పాయింట్లు తీసుకుంటూ కాకినాడ క్రాకెన్ గొప్ప కంబ్యాక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు పట్టు బిగించాలి. ఇక్కడి నుంచి ఆట చాలా ఇంపార్టెంట్. కర్నూలు నైట్స్ మరోసారి 1 పాయింట్ లీడ్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా 7 minutes గేమ్ మాత్రమే ముందుంది కాబట్టి అవినాష్ మాత్రం అంతకు మించి ఆడితే తప్ప కాకినాడ కష్టంగా మారుతుంది. ఎందుకంటే డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కర్నూలు సైడ్ నుంచి. మరి ఇప్పుడు పాయింట్ తీసుకువెళ్తాడా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గా కూడా మారబోతుంది. సింగంపల్లి అవినాష్ సరిపోదు ఈ ఆట. ఆపోజిట్ టీమ్ ని బట్టి చూసుకుంటే అస్సలు సరిపోదు. కర్నూలు నైట్స్ నుంచి బ్రహ్మారెడ్డి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చేస్తున్నాడు. రైడింగ్ భారాన్ని అంతా తనే వహించాడు. పరిస్థితిని చూసుకుంటే 1 versus 4 డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది పాయింట్ కావాలంటే. అండ్ హై ఫై సాధించాడు అక్కడ కలిగల శ్రీనివాస్, ద కెప్టెన్ ఆఫ్ కాకినాడ క్రాకెన్. మొట్టమొదటి హై ఫై తనకి. కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ కోచ్ చెప్పినటువంటి స్ట్రాటజీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాడు పృథ్వీ. ఎస్, ఇక్కడ నిజంగానే సెకండ్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. దాదాపుగా 15 పాయింట్లని కవర్ చేస్తూ. కానీ మరోసారి నెమ్మదిగా లీడ్ లోకి వెళ్ళిపోతుంది కర్నూలు నైట్స్. నాకు తెలిసి గంగబాబు మాత్రమే కరెక్ట్ అనిపిస్తుంది రైడింగ్ యూనిట్ లో. ఎవ్వరూ కూడా సపోర్ట్ దొరకట్లేదు తనకి. ఇంకొక రైడర్ సపోర్ట్ వెళ్తేనే బాగుంటుంది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయితే తీసుకున్నారు. కోచ్ స్పీచ్ ఏంటో చూద్దాం. कोई ना एक सुपर टैकल कर लो, कुछ ना है, हो जा बराबर, एक बोनस ले आइयो, ठीक है? 4-5 में खेल लो, ठीक है? 6 मत करियो, 6 में तो बोनस ले जाएगा योगेंद्र। हाँ 2 का लीड है, ठीक है? ఇప్పుడే తిన్నారనా? ఆ విషయం ముందు చెప్తే పొద్దున ఏదైనా బనానా ఏదైనా తెప్పిద్దును కదా. సరే కొద్దిగా గట్టిగా టైట్ వరకు తెవద్దని చెప్తాను. మ్యాచ్ లాస్ట్ 5 minutes అయినా కనుక గట్టిగా అయిపోవాలా. బ్రహ్మ కాదు శశి బ్రహ్మ నీదే భారం మొత్తం. సో కోచ్
ఏదేదో చెప్పారు, ఏదేదో జరుగుతుంది. సో ఇంకా 6 నిమిషాల 41 సెకండ్ల ఆట మాత్రం ముగిసేలా ఉంది. ఇంకా ఆ కొద్ది సమయంలో 6 నిమిషాల్లో జాతకాలు తేలబోతున్నాయి ఇక్కడ. ఎవరు మరి ఆ విజయాన్ని అందుకునేది? ఓ మై గాడ్, అస్సలు అఫర్ట్లెస్ ఇది జెర్సీ నెంబర్ 1 నుంచి. 1 point. Kurnool Knights. Jersey number 1 out. అది కూడా అటాక్ చేసింది ఎవరి మీద? లీడింగ్ డిఫెండర్ ఆఫ్ కాకినాడ క్రకెన్ శ్రీనివాస్ మీద. ఈరోజు హైఫై కూడా సాధించినటువంటి డిఫెండర్ పైన ఎటువంటి భయం లేకుండా జెర్సీ నెంబర్ 4 రైడర్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి టచ్ చేసుకుంటూ రన్నింగ్ టువర్డ్స్ ద మిడ్ లైన్ చేశాడు పృథ్వీ. 3 పాయింట్ల డిఫరెన్స్ లోకి వెళ్ళింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఓ మై గాడ్, స్ట్రెంత్ సరిపోలేదు తనకి. 1 point. Kurnool Knights. అంత గొప్ప ఆట కనబర్చి సూపర్ 10 సాధించిన జెర్సీ నెంబర్ 14 కూడా ఇప్పుడు బెంచ్ పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి కమ్బ్యాక్ కి ఉపయోగం ఉండాలి, కమ్బ్యాక్ కి విలువనివ్వాలి అంటే గనక ఖచ్చితంగా గంగాబాబుకి మంచి సపోర్ట్ దొరకాలి. కానీ దొరకట్లేదు. ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి Knights. All out. ఆల్ అవుట్ ఇచ్చేశారు. Kraken. బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చు అంటారు కదా, అలాగా ఒక్కసారి ఆ టైం అంటూ ఉంటే మనందరం మ్యాట్ మీదకి వస్తే మరోసారి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. 15 పాయింట్ల నుంచి కంబ్యాక్ ఇచ్చాం. ఈ 4 పాయింట్లు లెక్క అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ టైం వేస్ట్ చేయకూడదని మ్యాట్ మీదకి వచ్చారు. ఆ ధైర్యం బాగుంది. మరి ఆ ధైర్యాన్ని ఉపయోగించుకుని ఆ లీడ్ ని కవర్ చేస్తారా? ప్రస్తుతం 7 Yes, అనుకున్నట్టుగానే. బట్ ఆ లీడ్ ని జరిగింది తగ్గించారు. ఆ కంబ్యాక్. Kakinada. వాళ్ళకి తెలుసు కంబ్యాక్ ఎలా ఇవ్వాలో. 7 out. ఎందుకంటే వాళ్ళది కాకినాడ. వాళ్ళు పెరిగింది ఆ సముద్ర తీరాన్న పోటెత్తడం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టాకిల్స్ కూడా చేసుకోవాలి సాయి. సెకండ్ టీమ్ ఇంత పెద్ద డిఫరెన్స్ ని చేస్ చేసినటువంటి టీమ్ గా నిలిచింది కాకినాడ క్రకెన్. ఇంతకుముందు భీమవరం గార్డియన్స్ 15 పాయింట్ల లీడ్ ని అధిగమించి గెలిచారు. అండ్ కాకినాడ క్రకెన్ కూడా గెలుపు శంఖారామాన్ని పూరించేసింది. ఇక్కడ శ్రీనివాస్ కెప్టెన్ నుంచి వండర్ఫుల్ బ్యాక్ హోల్డ్, అది దాంతో ఛాన్సే లేదు డిఫెండర్ కి. రైడర్ ప్రశాంత్ మాత్రం బయటికి పంపించేశాడు. అక్కడ ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ టాకిల్ గా మారబోతోంది పృథ్వీ, అందులో మాత్రం డౌట్ లేదు. శ్రీనివాస్ గారిని తక్కువ అంచనా వేసాం, కానీ అమ్మా పెద్ద ప్లేయరే, మామూలుగా లేదు అసలు. సర్ప్రైజ్ బ్యాక్ హోల్డ్ అని చెప్పొచ్చు. గంగబాబు ఈ రోజు 20 పాయింట్లు వేసేసేలా ఉన్నావు కదా నువ్వు. Jersey number 18 out. రాకెట్ వెళ్తుంది కదా. అమ్మమ్మమ్మమ్మ ఏమన్నా స్పీడ్ అసలు కుర్రోడు మెస్లో ఆడిపోతున్నాడు, మామూలుగా లేదు కదా. పల్లెటి బ్రహ్మారెడ్డి రైడర్ గా చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో పాయింట్స్ ఖచ్చితంగా సాధించాలి. బోనస్ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి బోనస్ కోసమైనా ట్రై చేయాలి, లేదంటే లీడ్ ని కాపాడుకోవడం చాలా కష్టం. ఇంకా 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది. 4 పాయింట్ల లీడ్ ఏం చేసైనా తగ్గించాలని ట్రై చేస్తున్నారు. అని చెప్పినట్టుగానే బోనస్ పాయింట్ సాధించాడు ఇక్కడ పల్లెటి బ్రహ్మారెడ్డి. స్ట్రాటజికల్ గా మాత్రం ముందుంది పృథ్వీ కర్నూల్ నైట్స్. 5 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. ఆల్ అవుట్ కావాలి. ఇప్పుడు పాయింట్ తీసుకెళ్తే ఖచ్చితంగా కర్నూలు ఆల్ అవుట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎస్, అసలు చిచ్చర పిడిగిలా కనిపిస్తున్నాడు, సిసింద్రిలా కనిపిస్తున్నాడు మ్యాట్ పై. Jersey number 8 out. గంగబాబు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా సెన్సిబుల్ గేమ్ కనిపిస్తుంది తన దగ్గర. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ స్పీడ్ లో కూడా డిఫెండర్ లేచి నిలబడేంత ఖాళీ కూడా ఇవ్వట్లేదు కదా సామి నువ్వు. పల్లెటి బ్రహ్మారెడ్డి రైడ్కి వచ్చాడు. బోనస్ ఏమైనా సాధిస్తాడా? క్రితం రైడ్లో బోనస్ సాధించాడు. ఈరోజు మొత్తంగా 11 రైడ్లు చేస్తే 8 రైడ్ పాయింట్లు ఉన్నాయి. 72.7% స్ట్రైక్ రేట్ ఉంది. బట్ తిన స్థాయికి తగినటువంటి స్ట్రైక్ రేట్ కాదని అండ్ ట్యాకిల్ చేశారు ఇక్కడ. శ్రీనివాస్ మాత్రం రెచ్చిపోతున్నాడు, తిరుగలేదంటున్నాడు. బోనస్ పాయింట్ కర్నూల్ నైట్స్ కి లభించినప్పటికీ ట్యాకిల్ పాయింట్ మాత్రం కాకినాడ క్రకెన్ కి లభించబోతుంది. బ్యాక్ హోల్డ్ తన సిగ్నేచర్ స్టైల్ తోటి మరొకసారి అవుట్ చేశాడు పల్లెటి బ్రహ్మారెడ్డిని. కెప్టెన్ ఆఫ్ కాకినాడ క్రకెన్ శ్రీనివాస్ టైం అవుట్ తీసుకున్నారు ఇక్కడ కర్నూల్ నైట్స్. మరి కోచ్ స్పీచ్ అంటే విందాం పృథ్వీ. స్పీడ్ కి బ్రేక్ లేసి 2 एम लिया, लोना लेते गेम आ गया अपना हाथ में. ठीक है, सवा बेटे हैं, बुग्गी मत दियो बाद में
पलंटी होने में बुग्गी मत दियो, ध्यान रखियो, ठीक है? चल बेटे, बहुत बढ़िया कर रहा है, चल शाबाश। వాడికి చేయి బాగాలేనప్పుడు చెప్పాలా లేదని పీకే ఉన్నారు కదా, చేయి పెట్టుకోండి మరి ఎందుకు ఇది చేయాలా? టెన్షన్ మొదలైపోయింది. ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎస్, ఇక్కడ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మొత్తంగా కాకినాడ 16 రేట్ పాయింట్స్ సంపాదించుకుంటే దాంట్లో 13 పాయింట్లు కేవలం గంగబాబు మాత్రమే తీసుకొచ్చాడు. అందుకే మనం ముద్దుగా పిలుస్తున్నాం గంగపుత్రుడు అని. కాకినాడ తీరాన్న పుట్టి ఆ పేరు పెట్టుకుని ఈ ఆటకి తన పేరుతో సార్థకతం చేసుకున్నాడు. వాట్ ఏ రైడింగ్ స్కిల్స్ యార్ పి గంగబాబు. ఎవరైనా సరే అవుట్ అవ్వాల్సిందే, ఎంత పెద్ద ఆటగాడైనా సరే కోర్ట్ బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ స్కిల్స్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటర్ కిక్ అది చాలా స్మూత్ గా, ఏ హడావిడి లేకుండా చాలా చాలా పద్ధతిగా ఒద్దిగ్గా చూసాం మనం ఆటని. దీంతో కేవలం 3 పాయింట్ల డిఫరెన్స్ లోకి వచ్చేసింది ఆట. ఈ ప్లేయర్ ని డిఫెండ్ చేస్తే ఇక ఆల్ అవుట్ అవుతుంది. దాంతో మరోసారి సమరం మొదలైపోతుంది. యుగేందర్ సూపర్ 10 చేశాడు, కానీ ఇక్కడ సూపర్ 10 చేసిన థండర్ 20 చేసిన లెక్క చేయట్లేదు. కాకినాడ క్రాకెన్ దీంతో 3 పాయింట్స్. ఆల్ అవుట్, ఆల్ అవుట్, ఆల్ అవుట్, బ్యాక్ టు బ్యాక్ ఆల్ అవుట్స్ చేస్తుంది కాకినాడ క్రాకెన్స్. దీంతో మరి ఆట మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టినట్టయింది. కర్నూలుకి గుబులు పుట్టిస్తున్నారు ఈ కాకినాడ కుర్రాళ్ళు. ఎక్కడా కూడా చీమంత తప్పు కూడా చేయట్లేదు. ఫస్ట్ మ్యాట్ మీదకి వచ్చారు అంతా. సమరం మళ్ళీ మొదలైంది సాయి. ఇది ఎక్కడ ముగియబోతుంది మరి? స్టిల్ ఒక పాయింట్ లీడ్లో అయితే ఉంది ఇక్కడ కర్నూలు నైట్స్. మరి ఆ లీడ్ ఉన్నటువంటి పాయింట్ని తగ్గించడానికి ట్రై చేస్తాడు పి గన్నబాబు. ఈరోజు 10 పాయింట్స్ సాధించాడు, సూపర్ 10 సాధించాడు. అండ్ అనుకుంటుండగానే కార్నర్ డిఫెండర్ పైన టెస్ట్ పాయింట్ అది. సాయిరామ్ మరోసారి బయటికి వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ కార్తిక్, అది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ కార్తిక్ పైన చాలా సునాయాసంగా టచ్ పాయింట్ సాధించి లాబీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు ఇక్కడ పృథ్వీ. ఇక్కడ కబడ్డీ ఇంత ఈజీయా, కబడ్డీ ఇంత తేలిగ్గా ఆడొచ్చా అన్నట్టుగా ఉంది గంగబాబు రైడ్. అలాగే ఇలా కూడా ట్యాకిల్ చేస్తారా అనేటట్టుంది కాకినాడ క్రాకెన్. ట్యాకిల్ స్కిల్ చూస్తుంటే యుగేందర్ ని లేపారంటే వా 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 వా. ఏదో మొత్తం మీద నక్కతో కాదు ఏనుగుతో తొక్కొచ్చినట్టున్నారు. చాలా పెద్ద పెద్ద పాయింట్లు పడుతున్నారు. నాకు తెలిసి సొరచాపలకేసే వలయమైన తెచ్చారేమో సాయి కాకినాడ క్రాకెన్. వాళ్ళలో పడిన వాళ్ళు తిరిగి వెనక్కి పోవటం లేదు. ఒక్క పాయింట్ లీడ్ లోకి వచ్చేసింది కాకినాడ క్రాకెన్. 1 నిమిషం ఆట ముగిసి 1 నిమిషం ఆట మాత్రమే ఉంది. మరి శ్రీనివాస్ చాలా చాలా కేర్ఫుల్ గా, నాకు ఎందుకండి అసలు మాకు ఎందుకు రిస్క్, మధ్యలో లైన్ ఉంది అది దాటేసాం అనుకోండి, టైం వేస్ట్ చేసాం అనుకోండి, ఇంకో 30 సెకండ్లు ఉంటది, మీరు వస్తారు, తర్వాత మేము వస్తాం, 1 పాయింట్ తో మేము గెలిచేస్తాం. ఈ లెక్కలో ఉంది ఆట చూస్తా ఉంటే. వాహ్, జోక్సే పార్ట్ చాలా చాలా బాగుంది, చూడముచ్చటగా అనిపించింది ఈ మ్యాచ్ అయితే. మొత్తం భీమవరం గార్డెన్స్ కమ్బ్యాక్ తర్వాత దానికి మించిన కమ్బ్యాక్ ఇది. స్కోర్స్ లెవెల్ అయిపోయాయి ఇక్కడ. బ్రహ్మారెడ్డి, బ్రహ్మారెడ్డిని మరోసారి ట్యాకిల్ చేశారు. దీంతో మరో పాయింట్ లీడ్ లోకి కాకినాడ క్రాకెన్. దాంతో ఒక చిన్న ఇంజురీ కూడా చూస్తున్నాం. కానీ కబడ్డీలో ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇక్కడ పోరాటం మొత్తం, యుద్ధం మొత్తం ఆ 1 పాయింట్ గురించే జరుగుతుంది. టాప్ రైడర్స్ ని మొత్తం ఈ రోజు చుట్టేశారని చెప్పాలి. వాళ్ళ సముద్ర సుడిగుండంలో చిక్కుకుంది కర్నూలు నైట్స్. రీప్లేలో చూస్తున్నాం ఎంత ఒద్దిగ్గా ఉందంటే వాళ్ళ ట్యాకిల్ అదిరిపోయింది అసలు. మరి ఇంకా ఎంత టైం మిగిలింది? కోచ్ టెన్షన్ పడుతున్నాడు, ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు, రిస్క్ తీసుకోవద్దు అన్నట్టు సాగుతుంది. జెర్సీ నెంబర్ 1 ఏం పర్లేదు, దెబ్బని తట్టుకుంటా, గుండెల్లో దమ్ముంది, విజయానికి మరో వరకు దూరం ఉంది. ఇలాంటి సమయంలో టీం డిస్టర్బ్ అవ్వకూడదంటే సబ్స్టిట్యూషన్స్ ఏ మాత్రం కరెక్ట్ కాదనేది మేబీ వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటా సాయి. స్ట్రాటజికల్గా మాత్రం ఈరోజు చాలా ముందున్నారు పృథ్వీ కాకినాడ క్రాకెన్. వెన్ శ్రీకాంత్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో అప్పటి నుంచి స్ట్రాటజికల్గా బ్యాక్ ఫుట్లోనే ఉంది ఇక్కడ కర్నూలు నైట్స్. మాత్రం క్యాప్టెన్ని సబ్స్టిట్యూట్ చేయడం కలిసి రాలేదు కర్నూలు నైట్స్కి. టాప్ పర్ఫార్మెన్స్ వస్తారనుకుంటే కనుక శ్రీకాంత్ లాంటి పర్ఫార్మర్ లభించలేదు ఇక్కడ కర్నూలు నైట్స్కి మాత్రం. ఇక్కడ గంగబాబు రైడ్కి రావడం చూస్తున్నాం. లాస్ట్ రైడ్ అవుతుందా ఇది? లాస్ట్ రైడ్గా మాత్రం అవుతుంది ఇది. మొత్తం టైంని కిల్ చేసి మ్యాచ్ గెలిచిన తర్వాతే మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. గంగబాబు ఈరోజు 20 రైడ్లు చేస్తే 16 రైడ్ పాయింట్లు సాధించాడు. 80% రైడ్ స్ట్రైక్ రేట్ ఉంది.
యంగ్స్టర్ కి ఈ పర్ఫార్మెన్స్ ఎంతో బూస్ట్ ఇస్తుంది. కమ్ బ్యాక్ ఇస్తారు, అక్కడ కొట్టేశారు, మ్యాచ్ కూడా గెలిచారు ఇక్కడ కాకినాడ క్రకెన్. yes 2 పాయింట్ల లీడ్ తో విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక్కడ కాకినాడ క్రకెన్. yes ఏం వాట్ జరిగింది? గేమ్ ఇది, నిజంగానే అద్భుతం అని చెప్పాలి సాయి. మీరన్నట్టుగా గొప్ప కంబ్యాక్ ఇది. కంబ్యాక్ కాదు, అంతకు మించి ఏదైనా పదాలు ఉంటే మనం ఇప్పుడు డిక్షనరీలో ఖచ్చితంగా వెతుక్కోవాలి. గంగబాబు స్పీడ్ కి ఈ రోజు ఎవ్వరూ కూడా అడ్డు నిలబడలేకపోయారు. 1 point. చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది ఆట, కానీ వెళ్ళిన ప్రతిసారి పాయింట్ పట్టుకొచ్చాడు. 13 out. దీంతో దీంతో ఆట ఎక్కడో విజయాన్ని అయితే ఎక్కడికో సాధించింది వచ్చింది. ఇక్కడ కాకినాడ క్రకెన్. భీమవరం గార్డియన్స్ తర్వాత ఎక్స్ట్రాడనరీ కమ్బ్యాక్ అది. అండ్ క్లవర్ మూవ్ జెర్సీ నెంబర్ 13 ఒకే ఒక పాయింట్ ఇచ్చి ఆపోజిట్ టీం రైడర్ ని బయటికి పంపించేశాడు ఇక్కడ కాకినాడ క్రకెన్ డిఫెండర్. వాట్ ఏ స్ట్రాటజీ పృథ్వీ. Match over. మ్యాచ్ అయిపోయింది, ఫలితం తేలింది. కష్టే పలి అన్నారు. చాలా 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 బాగుంది ఈ ఆట అయితే. నాకైతే అద్భుతంగా అనిపించింది. దాదాపుగా 15-16 డిఫరెన్స్ లో ఉన్న వాళ్ళు గెలిచారంటే కాకినాడ క్రాకెన్ విన్ దర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ ద ఛాంపియన్షిప్. నిజంగానే ఛాంపియన్స్ లా కంబ్యాక్ ఇచ్చారు. గెలిచింది ఒక్కటై ఉండొచ్చు, ఒకే ఒక్కటై ఉండొచ్చు, కానీ ఆ ఒక్కటి కూడా మొత్తం శాసించేలా ఉంది. ఇక్కడ కోచ్ చూడొచ్చు, కన్నులు నైట్స్ నుంచి సైలెంట్ అయిపోయాడు తను. ఎందుకంటే ఆన్సర్ లేదు తన దగ్గర, ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియడం లేదు.